హలో మై డి లవ్లీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను మీ అందరి సపోర్ట్ తో. ఇంకా ఫైనల్ గా మనం గోవా డెబోలియం ఎయిర్పోర్ట్ లో అయితే ఉన్నాము, రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో కొంచెం సాడ్ నే ఉంది, బట్ కానీ వెళ్ళాలి కదా. ఇంకా మనకైతే ఫ్లైట్ కి ఇంకా చాలా టైం ఉంది. మరి ఆ టైంలో ఈ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి చూసేద్దామా? మరి చూస్తూ మీకు కూడా చూపిస్తాను. మరి ఈ వ్లాగ్ ని మీరు స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఇంకా మేమైతే లోపలికి స్టార్ట్ అయిపోతున్నాము, చూస్తున్నారు కదా. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనం బుక్ చేసుకున్న టికెట్స్ ని వీళ్ళకి చూయిస్తేనే మనల్ని అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే లోపలికి పంపిస్తారు. ఇది నా సెకండ్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ మేము వచ్చినప్పుడు అయితే మొత్తం అంతా కూడా నైట్ వ్యూ ని ఎంజాయ్ చేసాము. ఇప్పుడు డే వ్యూ ని ఎంజాయ్ చేయబోతున్నాము. సో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో గోవా అందాలు మొత్తం అంతా కూడా. నేను చాలా వీడియోస్ చేసి పెట్టున్నాను, ఇంకా ఇదే లాస్ట్ వీడియో అన్నమాట. సో చూడండి, వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చూసేయండి, మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి ఎంటర్ అయిపోగానే మనకి ఇలాంటివి చాలా కనిపిస్తాయి. వీటిని ఏమంటారనేది నాకు ఐడియా లేదు. మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీంట్లో కనుక మనకి బోర్డింగ్ పాస్ ని ఎంటర్ చేసుకుంటే ఇక్కడ కింద స్కాన్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. మనకి చూస్తున్నారు కదా, ఇలా మనకి బోర్డింగ్ పాస్ అయితే వచ్చేస్తుంది. ఇలా కూడా కాకుండా మీకు ఇంకా మంచి కలర్ఫుల్ గా కావాలి అని అంటే మనం ఖచ్చితంగా లైన్ లో నించోవాల్సిందే అనమాట. మాకంత ఓపిక లేదు, సో అందుకని చెప్పి మేము ఇలానే తీసేసుకున్నాము ఫైనల్లీ. ఇంకా పదండి వెళ్ళి మనం మొత్తం అంతా కూడా ఒక లుక్ వేసేద్దాం. వెళ్లే దారిలో చూడండి ఇలా కనిపించాయన్నమాట. ఇక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ సంథింగ్ అలా అయి ఉండొచ్చు. ఇంకా దీన్ని చూస్తుంటే నాకైతే బాహుబలి మూవీ గుర్తొచ్చింది. మరి మీకేం గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనమైతే ఫస్ట్ లగేజ్ చెక్ ఇన్ చేసేద్దాము. అది గనక చేసినట్లయితే మనం కొంచెం ఫ్రీ అప్ అవుతాము తిరగటానికి ప్రశాంతంగా అన్నట్లు. సో లగేజ్ అయితే చెక్ ఇన్ చేసేస్తున్నాము. ఇంకా ఫేస్ వాష్ చేసుకుందామని కొంచెం అలా వాష్రూమ్ కి అయితే వచ్చేసాను. ఏంటి వాష్రూమ్ లో వీడియో అని అనుకుంటున్నారా? అసలు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నాయంటే వాష్రూమ్స్ చాలా బాగున్నాయి. అసలు వాష్రూమ్స్ లాగే నాకు ఫీల్ అనిపించట్లేదు, అంత బాగున్నాయి అన్నమాట వాష్రూమ్స్. చూడండి, ఇదంతా కూడా సెన్సార్ సిస్టమ్. అక్కడ మీకు లైట్ కనిపిస్తుంది కదా, అదే సెన్సార్ అన్నమాట. ఆ ఎంట్రన్స్ చూసి మీరే చెప్పండి, అసలు ఏమన్నా వాష్రూమ్స్ లాగా అనిపిస్తున్నాయా? అక్కడ క్లియర్ గా చదివితే కానీ అవి వాష్రూమ్స్ అని తెలియవు అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి, చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. నీట్ గా కూడా ఉంచుతున్నారు. ఎంత చిన్న మైనర్ మెస్ అయినా సరే వాళ్ళు అప్పటికప్పుడు సెకండ్స్ లో క్లీన్ చేసేస్తున్నారు. నాకైతే అది బాగా నచ్చింది. పోయి ఆగు, ఇదేంటిది? ఫుల్ ఎయిర్పోర్టా? అంటే పైనుంచి తీస్తే డ్రోన్ లో తీసినట్టుగా అనిపిస్తుంది. మనం ఈ ఎయిర్పోర్ట్ ని డ్రోన్ లో తీస్తే ఏ ఫీల్ అయితే ఉంటుందో ఇప్పుడు కూడా మీకు అదే ఫీల్ ని ఇస్తున్నాను. ఇక్కడ ఒక అంత సెట్టింగ్ ఉందన్నమాట. సో దాన్ని మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. మనకి డ్రోన్ లో అయిపోయినా కూడా డ్రోన్ లో తీసిన ఫీల్ తెప్పిస్తాను నేను మీకు. చూడండి అసలు ఎంత బాగుందో కదా, చాలా బాగుంది, చాలా రియలిస్టిక్ గా ఉంది నాకైతే. ఇంకా నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది. నాకైతే బాగా అనిపించింది. దగ్గరికి వెళ్తే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి, అంత రియలిస్టిక్ గా ఉంది. గాంధీ తాత చూడండి ఎంత క్లియర్ డీటెయిల్డ్ గా ఎంత చక్కగా అరేంజ్ చేశారో ఇక్కడ. ఆయన రాట్నం తిప్పుతున్నట్లుగా అప్పట్లో ఆయన యూజ్ చేసే రకమైన చెప్పులు, చేతి కర్ర, ఇంకా లాంతర్తో పాటు మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా ఎంత చక్కగా అరేంజ్ చేశారో కదా. నెక్స్ట్ ఇది చూడండి, ఇదంతా కూడా ఇది సాల్ట్ సత్యాగ్రహ అన్నమాట. దానికి సంబంధించిన స్టాట్యూస్ అన్నమాట. చూస్తున్నారు కదా, కింద సాల్ట్ ఉంది. సరే, మరి ఓవరాల్ గా ఒకసారి చూసేయండి. మనం ఇంకొక దగ్గరికి వెళ్దాము. చూస్తున్నారా, ఇవి భలే క్యూట్ గా ఉన్నాయి కదా. ఇవి జోకర్స్ అన్నమాట, జోకర్స్ బొమ్మలు. ఇవి చూస్తుంటే నాకు ఒక్కసారిగా పవర్ రేంజర్స్ గుర్తొచ్చాయి. మీరు కూడా మీ చైల్డ్హుడ్ టైమ్ లో పవర్ రేంజర్స్ చూసేవారా? అయితే కామెంట్ చేయండి.
ఇంకా ఈ ఫ్లోర్ లో మనం అంతకు మించి చూడాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. సో మనం వాష్రూమ్ తో సహా చూసేసాము. ఇంకా మనం పైకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక ఎస్కలేటర్ ఉంది, ఇది ఎక్కి మనం పైకి వెళ్ళిపోదాము. ఇంకా పైన ఏముందో నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఏమేమి చూడబోతున్నారు మీరు అనేది మీకు కూడా ఎక్సైటింగ్ గా ఉందా? చూడండి, స్టార్టింగ్ లోనే ఈ కేఫ్ కనిపించింది. కాఫీలో యాడ్ చేస్తారా? అన్ని 300. గైస్, అక్కడ మీరు దూరంగా చూడండి, ఒక అక్క కనిపిస్తుంది కదా, ఫారెన్ పాప. తనతో ఒక సెల్ఫీ దిగుతామా? క్రేజీ ఫీలింగ్ కదా. సో ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, మరి దిగుతానో లేదో మీకే తెలుస్తుంది. ఫిష్లు కూడా పట్టాయి, చేపలు. ఫుల్ గా తిరిగి ఉన్నాం కదా, కొంచెం అలసిపోయాము. సో ఏదన్నా కొంచెం కడుపులో పడితే టీ అలాగా అని చెప్పేసి, మా హస్బెండ్ అయితే కొంచెం టీ బాగా ఇష్టంగా తాగుతాడు, డైలీ టీ ఉండాల్సిందే. సో టీ కోసం వెతుకుతున్నాడు పాపం. 300-400 అబోనే ఉంది. ఏది పట్టుకున్నా సరే, టీతో సహా ఏదైనా సరే అంతే ఉంది, బిలో అస్సలు. ఓకే, మరి ఇంకా మనకి తప్పదు కదా అన్నట్లు ఒకటి తీసుకొని ఇద్దరం షేర్ చేసుకున్నాము. ఇంకా తర్వాత కాసేపు అలా కూర్చొని స్క్రోల్ చేస్తుంటే ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది. ఇంకా చుట్టుపక్కల ఎవరు కనిపించలేదు. ఇంకా సరదాగా ఒక రీల్ క్రియేట్ చేసుకున్నా అనమాట. నేను మంచిగా కాసేపు అట్లా ఎంజాయ్ చేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. ఆ అక్క దగ్గరికి ఫోటో దిద్దామని చెప్పేసేసి. ఇది మా హస్బెండ్ ఫోన్ లో తీసాడు, అందుకనే ఇంత బ్లర్ గా ఉంది. సెల్ఫీ విత్ యూ సీస్ అనగానే వెంటనే సెల్ఫీ ఇచ్చారు. ఆ పక్కన ఉన్న అబ్బాయి చూడండి, కొంచెం కొరియా అబ్బాయి లాగా ఉన్నాడు కదా. సో నాకైతే బాగా అనిపించింది. దీంట్లో పెద్ద మ్యాటర్ ఏముంది అని అనుకోవచ్చు, బట్ కనీసం క్రేజీ ఫీలింగ్ కదా అన్నట్టు నేను అప్లోడ్ చేశాను అనమాట ఈ క్లిప్ ని కూడా. ఆల్మోస్ట్ మొత్తం ఒక రౌండ్ వేసేసాము. ఇంకా ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. మనం గోవాని వదిలి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. అక్కడ రెడీగా ఉంది, అదే మన ఫ్లైట్ అన్నమాట. సో మన కోసం వెయిటింగ్. ఇంకా వెళ్ళిపోదాం పదండి. వెళ్ళే దారిలో కూడా చూడండి అసలు ఎంత బాగుందో. అసలు ఇయర్లీ వన్స్ కాకపోతే 2 ఇయర్లీ వన్స్ అయినా ఇట్లా ట్రిప్ ఏదైనా వేయాలి, కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్ గా. అలా మనకి బయట ప్రపంచం ఎలా ఉంటుంది అనేది తెలియాలి కదా, ఇంట్లోనే ఉంటే మనకి ఏం తెలుస్తుంది. సో సరదాగా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళొచ్చు, తప్పేం కాదు. పదండి ఇంకా ఫ్లైట్ లోకి వెళ్ళిపోదాం. దగ్గరకు వచ్చేసాం, చాలా దగ్గరకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఫ్లైట్ బయట నుంచి చూసారు కదా, మరి లోపల లుక్ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది అన్నమాట. తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం, ఎప్పుడు చూడని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. చూడని వాళ్ళు ఎందుకు ఉండరండి, కన్ఫామ్ గా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక లుక్ వేసేయండి. అయినదంతా కూడా మన ఎక్స్ట్రా లగేజ్ ఏదైతే ఉందో అదంతా పెట్టుకునే స్పేస్. ఈ పైన కనిపిస్తున్నాయి కదా, అది మనం ఎయిర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, హాట్ కూల్ అలాగుంటది అనమాట. ఏసీ అయితే ఫుల్ గా ఆన్ చేసింది.
ఎదురుగానే చూడండి ఇలా ఇచ్చారు, ఏదన్నా మనం ఫుడ్ తినటానికి వీలుగా అన్నట్లు. ఇంకా మనకి ఇక్కడ ఏదో ఇంకొక బుక్ కూడా ఉంది, ఇక్కడ మనకి ఏమేం ఫుడ్స్ ఉంటాయి ఆర్డర్ చేసుకోవటానికి అన్నట్లు ఫుల్ కూడా ఈ బుక్ లో ఉంటాయి. మనం దీంట్లో చూసుకొని ఆర్డర్ చెప్పుకోవచ్చు మనకి ఏదన్నా కావాలి అని అంటే. అక్కడ ఫస్ట్ పిక్ చూసి మోసపోవద్దు, మొత్తం అన్ని ఇన్స్టాంట్ ఫుడ్సే, అసలు ఒక్కటి కూడా నార్మల్ ఫుడ్ అనేదే ఉండదు, అన్ని ఇన్స్టాంట్ ఫుడ్సే. 5 minutes ఉంటాయి కదా రెసిపీస్, అట్లా అన్నమాట. సో సరే ఏదన్నా కాఫీ చెప్పుకుందాము అని అనుకున్నాము, 250 అయినా పర్లేదు ఒక్కటి చెప్పుకుందాం అనుకున్నాము. బట్ కానీ అది ఫ్లాప్ అయింది. ఏదన్నా ఫుడ్ తో పాటే అది చెప్పుకోవచ్చంట, విడిగా ఇవ్వరంట. ఇంకా సరేలే 1.5 జర్నీకి ఇంకా మేము ఏం తినాలని కూడా అనిపించట్లేదంతా అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాము. ఇంకా ఇవన్నమాట ఈ ఫ్లైట్ లో మనకి దొరికే ఫుడ్స్. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇన్స్టంట్ నూడిల్స్ కప్స్, ఇన్స్టంట్ వెజిటేబుల్ బిర్యానీ, నాన్ వెజిటేబుల్ బిర్యానీ అలా అన్నమాట అన్ని కూడా. ఇవంతా కూడా చాక్లెట్స్, నట్స్, క్రిస్ప్స్, అదే చక్రాలు అవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా కూడా కూల్ డ్రింక్ సెక్షన్, కోక్, స్ప్రైట్, ఇంకా సంథింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా హాట్ డ్రింక్ సెక్షన్ అన్నమాట. మసాలా చాయ్, ఇంకా జింజర్ చాయ్, రకరకాలు ఉన్నాయి. ఇది కొంచెం బెస్ట్ అనిపించింది ఈ బుక్ మొత్తంలో కూడా. 150 లోకి వచ్చేది ఈ టీ ఒక్కటే అన్నమాట. లీస్ట్ కాస్ట్ 150 ఈ బుక్ మొత్తంలో. ఇంకా నెక్స్ట్ ఇదంతా కూడా ఆల్కహాల్ అన్నమాట. ఆల్కహాల్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే సర్వ్ చేస్తారు. ఇంకా ఇంకొక పాంప్లెట్ ఇచ్చారు. ఇదంతా కూడా ఫ్లైట్ లో ఏమన్నా ప్రాబ్లం అయితే మనం ఎలా చేసుకోవాలి, జాగ్రత్తలు, ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇవంతా కూడా మనకి చెప్పారు కదా ఇందాక, సో అదే ఈ బుక్ లో ఉంది. అక్కడ దూరంగా కనిపిస్తున్న క్లౌడ్స్ ని చూడండి, మంచు కొండల్ని చూసిన ఫీల్ అనిపిస్తోంది కదూ. మొత్తానికి మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది హైదరాబాద్ లో. మనకి జస్ట్ గోవా టు హైదరాబాద్ 1.5 hour లో వచ్చేసాము. అదే మనం ట్రైన్ ఆప్షన్ కనుక తీసుకుని ఉన్నట్లయితే 24 hours అన్నమాట. వామ్మో, ఆ జర్నీని తలుచుకుంటుంటేనే భయంకరంగా ఉంది, మన వల్ల అస్సలు కాదు. కొంచెం ఖర్చు అయినా ఫ్లైట్ ఈజ్ బెస్ట్ అన్నమాట. మనం ఏదైనా దూరం వెళ్ళాలి అని అనుకుంటే, అంతంత దూరాలు మనం జర్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. లేడీస్ కి అయితే ఇంకా కొంచెం కష్టం. అరే ఆ రెస్ట్ చూడండి, డోర్స్ ఓపెన్ చేశారో లేదో ఏరోప్లేన్ ని కూడా ఎర్ర బస్ లాగా మార్చేశారు ఆ రెస్ట్ తో. ఇంకా మనమైతే ఫ్లైట్ దిగిపోయాము, ఇంకా వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో లగేజెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. లగేజ్ తీసుకెళ్లటం కోసం లగేజ్ ట్రాలీ కూడా తెచ్చేసాడనమాట. ఇంకా మన లగేజ్ రావటమే ఆలస్యం, చాలా సేపటి నుంచి వెయిటింగ్ అన్నమాట. మొత్తానికి నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ పవర్ బ్యాంక్ క్యారీ చేయటం అస్సలు మిస్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా అలానే మిస్ చేశాను. ఎలాగో నాది కొత్త ఫోన్ కాబట్టి ఇంకా ఛార్జింగ్ చాలా సేపు సేవ్ అయి ఉంటుంది. ఇంకా దాని వల్ల నేను కొంచెం సేఫ్ అన్నమాట, లేదంటే మొత్తం అంతా ఉష్కాకి అయిపోయేది. ఇంకా పదండి వెళ్దాం. మనమైతే ఇంకొండి బస్ కి టికెట్ తీసుకున్నాము ఇక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అనమాట. మనం ఎయిర్పోర్ట్ కి రావాలన్నా, ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకి సపరేట్ బస్సెస్ ఉంటాయి. ఇది నాకైతే తెలీదు, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అందుకు నేను చెప్తున్నాను అనమాట. ఏసీ బస్సెస్ ఉంటాయి సపరేట్ గా. ఇంకా అంతే ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? మరి నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిపోండి. లవ్ యూ ఆల్, బాయ్.